హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయస్ రోజు టాపిక్ వచ్చేసి క్రిప్టో మార్కెట్ డౌన్ అవుద్దా లేకుంటే ఇంక్రీజ్ అవుద్దా అవన్నీ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకెవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఒక కేసు ఆల్రెడీ మీకు చెప్పినట్టు బీటీసీ సిఎంఈ గ్యాప్ ఏదైతే ఉందో గ్రూప్ లో అయితే ఇచ్చాను. మనకి ఏదైతే గ్రూప్ లో నేను ఏం చెప్పాను, సిఎంఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ కావాలి. ఫిల్ అయిన తర్వాత కొద్దిగా బౌన్స్ అయింది. ఎగ్జాక్ట్ చూసుకున్నట్లయితే 1,17,695 ఆ లెవెల్లో కొద్దిగా ఫిల్ అయ్యి అండ్ బౌన్స్ అయింది. కాబట్టి ఇది ఏంటంటే వ్యాలిడ్ అయిపోయింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే షార్ట్ టర్మ్ పర్పస్ కి సపోర్ట్ ఎక్కడ ఉంది, మనం చూసుకున్నట్లయితే సపోర్ట్ కిందటిసారి ఎక్కడ ఉందంటే ఏ జోన్ లో క్లియర్ గా చూసుకున్నట్లయితే మార్కెట్ 1,15,990 దగ్గర నుంచి అండ్ 1,15,795 ఈ రేంజ్ అయితే ఉందో అక్కడ నుంచి ఫస్ట్ టైం ఇంక్రీజ్ అయింది అండ్ సెకండ్ టైం కూడా ఇంక్రీజ్ అయింది అండ్ థర్డ్ టైం కూడా ఇంక్రీజ్ అయింది అండ్ ఇక్కడ కూడా ఫోర్త్ టైం కూడా ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ లో కొద్దిగా మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇంకా కూడా మార్కెట్ అనేది డౌన్ కావాలి. కాబట్టి ఆల్ట్ కాయిన్స్ కూడా కొద్దిగా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకనేది క్లియర్ గా చెప్తాను. ఇది మనం చూసుకుంటే సిఎంఈ గ్యాప్ లో. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం బీటీసీ చార్ట్ లోకి వెళ్దాం. బీటీసీ చార్ట్ లో చూసుకున్నట్లయితే మనకి మేజర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి లెవెల్ కన్నా డౌన్ అయింది. మనకి ఏదైతే ఎల్లో లైన్ ఉందో దానికన్నా డ్రాప్ అయింది అండ్ ఈఎంఐ లైన్ ఏదైతే ఉందో దానికన్నా బీలోలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మాక్సిమం ఈఎంఐ లైన్ కన్నా కొద్దిగా ఎబో వెళ్ళి ఈ లిక్విడిటీ కోసం అనేది ఖచ్చితంగా డౌన్ కావాలి. మనకి ఏదైతే లిక్విడేషన్ జోన్ ఉందో ఒకసారి క్లియర్ గా చూడండి. లిక్విడేషన్ జోన్ అనేది నేను డ్రా చేస్తాను, ఒకసారి చూసుకోండి. ఏదైతే మార్కెట్ పదే పదే ఈ జోన్ లో నుంచి కొద్దిగా ఎక్కువ బౌన్స్ అయింది. కాబట్టి ఏ జోన్ లో కన్నా ఎక్కువ బౌన్స్ అయిందో ఆ జోన్ లో లిక్విడిటీ అనేది ఉంటుంది. కాబట్టి మనం చూసుకుంటే 1,16,000 నుంచి 1,16,346 ఈ రేంజ్ ఏదైతే ఉందో వీటికన్నా బిలో వెళ్ళి ఈక్వేషన్ తీసుకున్న తర్వాతనే మార్కెట్ లో కొద్దిగా ఫండ్స్ అయితే వస్తాయి. కాబట్టి ఈ సండే కూడా మనకి ఏంటంటే మార్కెట్ కొద్దిగా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దాంతో పాటు చూసుకున్నట్లయితే ఆల్ట్ కాయిన్స్ మనకి డామినెన్స్ చూద్దాం. డామినెన్స్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూసుకున్నట్లయితే డామినెన్స్ చార్ట్ అయితే మీకు పెడతాను. డామినెన్స్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్ దగ్గర ఇంకా టచ్ కాలేదు. ఈ ఎల్లో లైన్ ఏదైతే ఉందో దాన్ని టచ్ కావాలి. ఎల్లో లైన్ టచ్ అయిన తర్వాతనే మార్కెట్ అనేది మనకి పంప్ అవుద్ది. ఇంకా ఎల్లో లైన్ టచ్ కాలేదు కాబట్టి స్టిల్ ఏంటంటే క్రాష్ అనేది యాడ్ అవుద్ది. మనకి 4 hour టైం ఫ్రేమ్ లో ఏంటంటే మనకి లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైన్స్ కన్నా బిలో ఉంది. ఓకే, అదొకటి గుడ్ సైన్. బట్ ఇంకా ఆ లైన్ టచ్ కాలేదు. కాబట్టి ఆ లైన్ టచ్ కావాలంటే నియర్లీ 60% నుంచి 60.58 దాకా ఏంటంటే మార్కెట్ బౌన్స్ అవుద్ది. బీటీసీ డామినెన్స్ ఇంక్రీజ్ ఏంటంటే ఆర్డినెన్స్ కొద్దిగా డ్రాప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే లో టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి చూస్తే ఆ లైన్స్ కన్నా ఎబో ఉంది. కాబట్టి ఈ లైన్స్ కన్నా ఎబో ఉంటే మార్కెట్ అనేది కొద్దిగా రియాక్షన్ అనేది చూపిస్తుంది. చెప్పినట్టు కొద్దిగా బౌన్స్ అవుతుంది. డామినెన్స్ బౌన్స్ అయిందంటే కొద్దిగా కొద్దిగా క్రాష్ అవుతాయి. అండ్ ఎందుకు దాంతో పాటు చూసుకుంటే ఈథీరియం కూడా చూడాలి. ఈథీరియం కూడా మనం చూసుకున్నట్లయితే క్లియర్ గా మనకి 1 hour టైం ఫ్రేమ్ లో పెడతాను. 1 hour టైం ఫ్రేమ్ లో లైన్స్ కన్నా బిలో ఉంది అండ్ 2 hours లైన్ కన్నా మనకి 2 hours ఏంటంటే స్టిల్ దాంట్లో ట్రేడ్ అవుతుంది. బట్ అది ట్రాప్. ఖచ్చితంగా ఏంటంటే ఈ వైట్ లైన్ దగ్గరకు అప్రోచ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఆ వైట్ లైన్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఏం చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈథీరియంలో ఈ లెవెల్లో లిక్విడేషన్ అనేది ఉన్నది. వీటికన్నా బిలో వెళ్ళిందంటే ఈథీరియంలో మనం మెల్లిమెల్లిగా బై చేయాలి, స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఈథీరియం పదే పదే ఇంక్రీజ్ అయిన లెవెల్ ఏంటంటే చూసుకున్నట్లయితే 4,138 నుంచి 4,194 ఈ లెవెల్లో కన్నా బిలో వెళ్ళిందంటే మనం బయింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఈథీరియం. ఎందుకంటే మన టార్గెట్స్ అనేది లాంగ్ టర్మ్ పరంగా ఎంట్రీస్ అనేది కరెక్ట్ గా అయితే ఉంటాయి. మీకు తర్వాత చెప్తాను లాంగ్ టర్మ్ పరంగా ఎంట్రీస్ ఎక్కడ ఉంటాయో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లెవెల్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఈథీరియం ఈ లెవెల్ కన్నా బిలో ఏంటంటే కొద్దిగా ఆల్ట్ కాయిన్స్ అనేది కొద్దిగా షార్ప్ గా డౌన్ అవుతాయి. ఈథీరియం చైన్స్ లో ఉన్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో కొద్ది వరకు 10% ఆ విధంగా డ్రాప్ ఉంటాయి. ఆ డ్రాప్ అనేది మనం ఖచ్చితంగా బై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అది లాస్ట్ మనకి క్రాష్. ఆ క్రాష్ కంప్లీట్ అయిందంటే మార్కెట్ బుల్ రన్ లో ఉంటుంది. బుల్ రన్ లో కాయిన్స్ అనేది ఈజీలీ 50% నుంచి 100% ఫస్ట్ మూవ్ అవుతాయి. మాక్సిమం ఈ రోజు కూడా కొన్ని కాయిన్స్ ఇంక్రీజ్ అయినాయి. అవన్నీ నేను ఏంటంటే మీకు ఏదైతే గ్రూప్ లో ఉందో నేను ఆల్రెడీ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాను కదా, దాంట్లో అయితే చెప్తాను. ఓకే, దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. మీకు ఆల్రెడీ చెప్పాను గ్రూప్ లో, మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఎవరి దగ్గర అయితే 10,000 ఉందో మీకు మాక్సిమం ఏంటంటే ఇంకో 4 months లో మీకు 4 months వ్యాలిడేట్ లో మీకు 10,000 అయితే మీకు 50,000 నుంచి 1 lakh అవుతుందని చెప్పాను. అండ్ 1 lakh అమౌంట్ ఉంటే 5 lakhs నుంచి 10 lakhs అవుద్ది. అండ్ 10 lakhs కన్నా ఎబో అమౌంట్ ఉంటే కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్ అయితే జనరేట్ అవుతుంది. ఇయర్లీ ఏంటంటే 1 year అయితే టార్గెట్ చేయొచ్చు. అవన్నీ ఏ విధంగా తెలుసుకోవాలంటే మీకు ఏదైతే వీడియో ఉందో ప్రతి ఒక్క వీడియో కింద నా నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి, మీకు క్లియర్ గా చెప్తాను. ఈరోజు వీడియో ఎందుకు లేట్ అయిందంటే నేను పొద్దున చేసేవాడిని, బట్ అకౌంట్ అనేది ఎక్కువ అయిపోయింది. ఈరోజు చాలా మంది ఏంటంటే నాకు దగ్గర 10 పైన ఏంటంటే అకౌంట్స్ అయితే
మెయింటైన్ చేయమని కాల్స్ అయితే వచ్చాయి. వాళ్ళందరికీ అయితే ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఇంత టైం అయితే పడింది. మీ దగ్గర కూడా అమౌంట్ ఉంటే ఫాస్ట్గా అయితే మీరైతే ఇన్వెస్ట్ చేయడానికి అయితే నాకు కాంటాక్ట్ కండి. ఎందుకంటే ఇది మంచి టైం. ఇప్పుడు పెట్టుకుంటే మీకు కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే ఈ 2-3 రోజుల్లో మార్కెట్ డౌన్ అయింది. ఏ కాయిన్స్ ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుద్దో నాకైతే క్లియర్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.